ఒకప్పుడు ఒకతను ఒక యోగి దగ్గరికి వచ్చాడనమాట. అయితే యోగి దగ్గరికి వచ్చి, "స్వామి, నేను చేసుకోవాలనుకుంటున్నటువంటి పనులు ఏమీ చేసుకోలేకపోతున్నాను. ఎంతసేపు కూడా నాకు చెడు ఆలోచనలు, చెడు బుద్ధులే కలుగుతున్నాయి. ఎంత అదుపు చేసుకుందామన్నా కూడా నా వల్ల కావట్లేదు. అవన్నీ కూడా తగ్గి కంట్రోల్‌గా ఉండటానికి ఏదైనా కూడా నాకు ఒక మంత్రం అనేటువంటిది ఇవ్వండి" అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ యొక్క యోగి ఆ వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని, ముందు ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా కూర్చొని ఏదో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి శక్తి, అంటే నీ యొక్క కనుబొమ్మల మధ్యన కానీ, లేకపోతే నీ యొక్క హృదయంలో కానీ ఏదన్నా ఒక జ్యోతిని ఊహించుకుని దాని మీద ధ్యాస పెట్టు. అయితే ఆ విధంగా ధ్యానం అనేటువంటిది అలవాటు చేసుకో. అప్పుడు నీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఏ విధంగా వాటిని అదుపు చేసుకోవచ్చో నీకే తెలిసి ఆ సామర్థ్యత వస్తుంది అని చెబుతాడు. ఇలాగా ఎంత చక్కగా చెప్పినప్పటికీ కూడా అతడు, "ఈ యొక్క ధ్యానాలు, మెడిటేషన్లు ఇవన్నీ కూడా నాకు చెప్పకండి స్వామి దయచేసి. ఎందుకంటే నేను కూర్చుంటే నాకు ఎంతసేపు కూడా చెడు ఆలోచనలే వస్తున్నాయి. ఆలోచనలు అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ఇంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాను. మర్చిపోవాలనుకుంటున్నట్టు కూడా మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి నాకు మంత్రమే ఇవ్వండి" అని ఆ స్వామి ఎంత చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అదే విధంగానే అడిగాడు. అయితే సరే కదా అని చెప్పి ఆ యొక్క స్వామి అతని యొక్క చెవిలో ఒక మంత్రం అనేటువంటిది చెప్పి, "ఈ యొక్క మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా జపం అనేటువంటిది చేసుకో. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క చెడు ఆలోచనలు అన్నీ కూడా అదుపులోకి వస్తాయి. కానీ నాయనా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ యొక్క మంత్రజపం చేస్తున్నప్పుడు కోతిని ఊహించుకోకూడదు" అని చెప్తాడనమాట. "సరే స్వామి, కోతిని ఎందుకు ఊహించుకుంటాను, నేను ఎప్పుడూ కూడా ఆ విధంగా చేయలేదని" చెప్పి చాలా ఆనందంతో సంతోషంతో వెళ్ళిపోతాడు ధన్యవాదాలు చెప్పుకుని. అయితే మరుసటి రోజు నుంచి కూడా ఆ యొక్క మంత్రజపం అనేటువంటిది మొదలు పెడతాడు. ఎంత వద్దనుకున్నప్పటికీ కూడా ఆ యొక్క స్వామి చెప్పినటువంటి ఆ యొక్క కోతి గురించి ఆ యొక్క విషయమే గుర్తు రావటం అనేటువంటిది మొదలవుతుంది. ఎంత వద్దనుకున్నప్పటికీ కూడా కోతి అనేటువంటిది అతనికి గుర్తుకొస్తూనే ఉంటుంది. విపరీతంగా ఆ యొక్క కోతుల నుంచి అతను ఎంత బయటపడదామని ప్రయత్నించినప్పటికీ కూడా కోతులన్నీ కూడా చుట్టుముట్టేస్తూ రకరకాల యొక్క కోతులు, ఆ కోతులు డ్యాన్సులు వేయటాలు, నాట్యాలు చేయడాలు, పాట పాడడాలు, వింత వింత చేష్టలు చేయటాలు ఇవన్నీ కూడా అతనికి గుర్తుకొస్తూనే ఉంటాయి. అబ్బా, ఇలా నా వల్ల కావట్లేదని చెప్పి లేచి వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ శుభ్రమైన బట్టలు కట్టుకొని మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ అంతసేపు కూర్చుని ఈ యొక్క మంత్రజపాన్ని అతన్ని చేద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కోతులే గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎంతవరకు దారితీస్తుందంటే, అతను లేచి అతని ఇంట్లో ఉండేటువంటి అతని యొక్క మనుషుల్ని చూసినా కూడా ఎంతసేపు ప్రతి చోట కూడా కోతి ముఖాలుగానే కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇదేమిటి, నేను పిచ్చివాడిని అయిపోయేలాగా ఉన్నాను అని చెప్పి ఆ యొక్క స్వామి గారి దగ్గరికి వెళ్తాడు. "స్వామి, ఆ యొక్క కోతి గురించి అసలు మీరు నాకు ఎందుకు చెప్పారు? నేను ఎంత వద్దనుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా నాకు ఆ కోతులే గుర్తుకొస్తున్నాయి. ఎటు చూసినా ఆ కోతి ముఖాలుగానే కనిపిస్తున్నాయి. ఈ యొక్క కోతుల యొక్క ఆలోచనల నుంచి, వాటి యొక్క బారి నుంచి నేను పడలేకపోతున్నాను" అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యొక్క స్వామి చిరునవ్వు నవ్వుతూ, "అదే నాయనా, నువ్వు చేస్తున్నటువంటి తప్పు. నీ యొక్క మెదడులోకి ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అవి చెడ్డ ఆలోచనలు, లేకపోతే ఏదైతే నువ్వు మర్చిపోవాలనుకుంటున్నావో అది నీకు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావో, అయినప్పటికీ కూడా ఆలోచనలు తరచుగా వస్తున్నప్పటికీ కూడా నువ్వు అవి వద్దనుకుని వాటిని నిర్మూలించాలనుకుంటున్నావు. అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసా? ఇప్పుడు ఒక స్ప్రింగ్ ఉందనుకో, ఆ స్ప్రింగ్ని నువ్వు గట్టిగా ఇంకో వద్దని చెప్పి అనుకుని నొక్కితే అది మళ్ళీ అంతే వేగంగా, అంతే శక్తివంతంగా మళ్ళీ పైకి ఎగురుతుంది. అదే విధమైనటువంటి లక్షణం గలదే మన యొక్క బుద్ధి కూడా. నువ్వు ఏదైతే వద్దనుకుంటావో, ఏదైతే మర్చిపోవాలనుకుంటావో, ఏవైతే ఆలోచనలు నీకు రాకూడదనుకుంటావో అవి మళ్ళీ 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 అవే వస్తూ ఉంటాయి. దేని నుంచి అయితే నువ్వు దూరంగా ఉందామనుకుంటావో నీ యొక్క ధ్యాస అంతా కూడా ఎంతసేపు దాని పట్లనే ఉంటుంది. ఏదైతే నువ్వు ఇంకా అవాయిడ్ చేద్దాము, దీని నుంచి దూరంగా ఉందాము అని బలంగా అనుకుంటావో నీ యొక్క బుద్ధి, మనసు మాత్రం దానివైపుకి వెళ్ళి లాగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలంటే, అందుకే నీకు ధ్యానం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అని చెప్పాను. ఒక మంత్రజపాలు
సాధనలు దీక్షలు చెయ్యాలి అని అంటే ముందు నీకు వచ్చేటువంటి ఆలోచనల నుంచి బయటపడి నువ్వు చేస్తున్నటువంటి సాధన మీదన ఏకాగ్రతగా చేసుకోగలగటం అనేటువంటిది నీకు అలవాటు అవ్వాలి. ఆ విధంగా చెయ్యాలి అని అంటే నువ్వు వేరు, నీ యొక్క ఆలోచనలు వేరు అనబడేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క ఆలోచనలని అదుపు చేద్దాము, వాటిని అణగతొక్కేద్దాము, వాటిని తొలగించేద్దాము అని ప్రయత్నం చెయ్యకు. ఆలోచనలు ఏ విధంగా అయితే వస్తున్నాయో అవి చెడ్డవైనా సరే మంచివి కాకపోయినా సరే రానివ్వు. నీ యొక్క మెదడు ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా బయటికి తెస్తోంది కదా, అదే విధంగానే రానివ్వు. వస్తున్నప్పటికీ కూడా సరే ఈ విధమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా నాకు తెస్తూ దాని పని అది చేసుకుంటోంది కదా, నా పని నేను చేసుకుంటానని చెప్పి నీ యొక్క సాధన పట్ల అప్పుడు నువ్వు ధ్యాస పెట్టగలుగుతావు. ఆ ఆలోచనల్ని ఆ విధంగా విడిచిపెట్టగలుగుతావు తప్ప వాటిని అణగదొక్కి రాకుండా చేయటానికి నువ్వు ప్రయత్నించకూడదు అని చెబుతారన్నమాట. మన యొక్క బుద్ధి కోతి లాంటిది కాబట్టి దాన్ని అణగతొక్కటం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటిది కాదు. స్ప్రింగులాగా నువ్వు ఎంత నొక్కిపెట్టి ఉంచితే మళ్ళీ అంత బలంగా ఆ ఆలోచనలు ఆ జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ధ్యానంలో జరిగేటువంటి పరిస్థితి ఏమిటో తెలుసా? నీ యొక్క శరీరంలోకి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నీ యొక్క ఒంట్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. తద్వారా నీ యొక్క మెదడులో దాగి ఉండిపోయినటువంటి చెత్త చెదారాన్నంతా కూడా బయటికి తీస్తుంది. ఆ చెత్త చెదారమే అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నమాట. రాకూడనటువంటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ కూడా దాగిపోయి నీ మెదడులో ఉన్నటువంటివే బయటికి వస్తూ ఉంటాయి. కానీ నువ్వు వాటి మీద ధ్యాస పెట్టకు, వాటి పని వాటిని కానివ్వు, ఆలోచనలు అలాగే రానివ్వు. కానీ నీ సాధన మీద నువ్వు ఎప్పుడైతే ధ్యాస పెడతావో అప్పుడు క్రమంగా నీకు అది అలవాటయ్యి నీకు అటువంటి చెడ్డ ఆలోచనలు, చెడు కలలు, చెడ్డ మనస్తత్వము, చెడు బుద్ధులు ఇవన్నీ కూడా నీ యొక్క మెదడులోకి ఆలోచనల రూపాన్నైనా కూడా ఇంకా రావటం అనేటువంటిది మానేస్తాయి అని ఆ యొక్క స్వామి చెప్తారనమాట. అప్పుడు అతడికి విషయమంతా కూడా అర్థమయ్యి నమస్కారం చేసుకుని అక్కడ నుండి సెలవు తీసుకుంటాడు.